అంబులెన్స్ యజమానులకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక నుంచి 10 నిమిషాల్లో మరి హాస్పిటల్కి రీచ్ కాకపోతే 10,000 జరిమానట. సో ఎందుకు పెట్టిరు అది ఏంటనేది కూడా ఒకసారి మనం చదివించే ప్రయత్నం చేద్దాం. అంబులెన్స్కు సైరన్ 10 నిమిషాల్లో రాకపోతే 10,000 జరిమానట. మరి గోల్డెన్ అవర్ గంటలోపు క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చాలి. ఆలస్యమైన వెళ్ళడానికి నిరాకరించినా కూడా జరిమానా తప్పదట. అంబులెన్స్లకి NHAI కొత్త నిబంధనలు ఇచ్చిందట. సో హైవేలపై సేవలో ఉన్న 3,000 అంబులెన్స్లను మరి 3,000 అంబులెన్స్లకు సంబంధించి కూడా వర్తింపజేస్తుందట. మరి జాతీయ రహదారులపై అంబులెన్స్లు ప్రమాదం ఘటన స్థలానికి 10 నిమిషాల్లో చేరుకోవాలి. టికెట్ అంగీకరించిన క్షణం నుంచి గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వీటిలో ఏది జరగకపోయినా కూడా 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ నూతన పాలసీ గైడ్లైన్స్ను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 1033కి కాల్ వచ్చిన తర్వాత ఘటనా స్థలానికి సమీపంలోని అంబులెన్స్లకు ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్తుంది. దానిని ఆ అంబులెన్స్ అంగీకరించాలి. తిరస్కరిస్తే అంతే మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందట. అంగీకరించిన క్షణం నుంచి కూడా 10 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. లేకుంటే జరిమానా తప్పదు. వెళ్లాల్సిన ప్రాంతం 10 కిలోమీటర్లకు మించి ఉంటే TGS రికార్డులను కూడా అనుసరించి దమాషా ప్రకారం సమయాన్ని ఇస్తారు. సో టికెట్ అంగీకరించాక మరి గంటలోపు బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లాలి అనే దాన్ని కూడా చెప్తా ఉన్నది. అయితే ఆలస్యం అయితే 10,000 రూపాయలు కూడా మరి పెనాల్టీ చెల్లించాల్సిందే. దేశవ్యాప్తంగా 3,000 అంబులెన్సులు సేవలు అందిస్తూ ఉన్నాయి. సో మరి అంబులెన్సుల్లో అత్యవసరమైనటువంటి వైద్య పరికరాలు మరి మందులు సిబ్బందులు కూడా ఉండాలంటూ కూడా ఉంటే 10,000 జరిమానా చెల్లించాల్సిందే. మరి NHAI కేర్ సిస్టమ్ కూడా సమర్థంగా పనిచేసేందుకు వాహనాలన్నింటినీ కూడా టీకి AIS 140 ప్రమాణానికి కూడా మరి అనువైనటువంటి GPS పరికరం కూడా అమర్చి ఉంటుందట. సో మరి ప్రతి వాహనానికి డెడికేటెడ్ ఆగ్రాడేట్ మొబైల్ను కూడా మరి ఐటీతో పాటు కూడినటువంటి సిమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు కూడా రహదారి సంస్థ పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రభుత్వం మరి జరిగినప్పుడల్లా కూడా ప్రమాదం జరిగినప్పుడల్లా కూడా సహాయ చర్యలు కూడా ఆలస్యం అవుతున్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు మరి రోడ్డు భద్రత కమిటీ కాగ్ నిర్వహించినటువంటి ఆడిట్ కూడా గుర్తించాయి. సో సవరించినటువంటి నూతన పాలసీ నిబంధనలను అమలు చేయాలనేది కూడా ప్రాజెక్టు డైరెక్టర్లకు ప్రాంతీయ మరి అధికారులకు కూడా NHAI సూచించిందట. సో ఇక నుంచి డంపర్లు టిప్పర్లపై కూడా భాగంలో కూడా కప్పును కలిగి ఉండటం వల్ల కూడా తప్పనిసరిగా నష్టం స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించి కూడా ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఈ అంబులెన్స్ డ్రైవర్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారట. సో ప్రమాదం జరిగినటువంటి ముఖ్యంగా హైవేలకు సంబంధించి ఇది వర్తిస్తుందట. ఎక్కడ కూడా సిటీ లోకల్లో కానీ లేకపోతే ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇలాంటిది వర్తించదు. కానీ హైవేలలోనే మరి ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ కోసం ఈ నెంబర్ ఏదైతే 1033కి కాల్ వచ్చినప్పుడు ఈ సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరిస్తే 10,000 జరిమానా. దాంతోపాటు రెగ్యులర్గా అంటే వచ్చిన 10 నిమిషాల్లో 10 కిలోమీటర్ల లోపల అంటే 1 నిమిషానికి కిలోమీటర్ వేగంతో వెళ్ళి వారి క్షతగాత్రులను కూడా ఆసుపత్రి గంటలోపు మరి ఆసుపత్రిలో కూడా చేర్చాలట, సమీప ఆసుపత్రికి సంబంధించి కూడా. సో దీనికి అంతటికీ కూడా ఈ నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన సంస్థ స్ట్రిక్ట్ ఆర్డర్స్ తీసుకొచ్చింది, ఆదేశాలు ఇస్తూ ఉన్నది. ఇది ఇవాల్టి నుంచి కూడా అమల్లోకి తీసుకొస్తామనే దాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా 3,000 పైగా కూడా అంబులెన్స్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మరి మొత్తంగా అంటే దీనికి సంబంధించి ఎవరైతే ఈ సిబ్బంది ఉన్నారో వారు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడేటటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరిస్తే సరికాదు. సో ఆ నేపథ్యంలోనే ఈ సంస్థ అంతా కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. సో 10 నిమిషాలు లేట్ అయితే 10,000 జరిమానా తప్పదు. ఇక్కడైనా జాగ్రత్తగా ఉండండి. మీకు సమీపంలో అంటే మీకు ఈ అలర్ట్ టికెట్ రాగానే అంబులెన్స్ కోసం ప్రమాదం సంబంధించి రాగానే వెంటనే రియాక్ట్ అవ్వండి. తీసుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకొచ్చే దాంట్లో కూడా ఎట్లాంటి నిర్లక్ష్యం వహించకండి. ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి సో ఇలాంటి కఠిన చర్యలు విధిస్తేనైనా మరి సిబ్బంది కరెక్ట్గా పనిచేస్తారనేది ఆ సంస్థ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు? ఈ అంశానికి సంబంధించి 10 నిమిషాల్లోనే చేరకపోతే 10,000 జరిమానా అని అంటా ఉంది ఆ సంస్థ. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.